అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మీరు స్నాప్చాట్ వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. అపరిచితులు ఉన్నారు, జాగ్రత్త. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నట్టే సైబర్ నేరాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వర్చువల్ వరల్డ్లో వల విసిరి రియల్ వరల్డ్లో జేబులకు చిల్లులు పెడుతున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి పేరిట యూజర్ ఐడి క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయాలు పెంచేసుకునేవాడు. చాటింగ్లో దింపి నమ్మిస్తాడు. ప్రేమ పెళ్ళంటూ నమ్మించి వర్చువల్ వల విసురుతాడు. తక్షణ అవసరాల ముసుగులో 14 లక్షలు కాజేశాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ నగరానికి చెందిన మారం అశోక్ రెడ్డి సైబర్ మోసాల ద్వారా వలవేసి డబ్బులు దండుకోవాలనుకున్నాడు. స్నాప్చాట్లో ప్రణీతారెడ్డి పేరిట నకిలీ యూజర్ ఐడి సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్ ఫోటో పెట్టి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసిన వారితో వర్చువల్ చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. ఇక అమాయకులైన వారిని నమ్మించేందుకు ఫోటోలను పంపించేవాడు. చాటింగ్లో తన మాటలతో నమ్మకం కుదిరాక తాను వ్యాపారం చేస్తున్నానని, ఇందుకు ఆర్థిక సాయం చేయాలని కొందరిని అడిగేవాడు. గుడ్డిగా నమ్మిన వారు అతడికి డబ్బులు పంపించి మోసపోయేవారు. అంతేకాకుండా పలువురు తనను మోసం చేశారని, పలు రకాలుగా మోసపోయానని హృదయం కదిలించే విధంగా కట్టుకథలు చెప్పేవాడు. ఇక నమ్మిన వారు అడిగినంత ఇచ్చేవారు. ఇలా బాధితుల నుంచి సుమారు 14 లక్షల వరకు వసూలు చేశాడు. ఇక అలా వచ్చిన డబ్బును ఆన్లైన్ గేమింగ్ యాప్లలో ఖర్చు చేసేవాడు. ఇక తాము మోసపోయామని తెలుసుకున్న కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు చేసుకొని ఇలా నమ్మించి నట్టెట్ట ముంచేసే అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.